అలాంటి నేను ఇంటికి తెచ్చేసుకొని నేను ఇంట్లో పెట్టేసుకొని ఎక్కడైతే మా చెల్లి హాస్పిటల్లో చూపించిందో అదే కిమ్స్ హాస్పిటల్కి రోజుకి 500 అయ్యాయండి డైలీ. పెట్రోల్కి కానీ అక్కడ కొబ్బరి బండాలకు కానీ జ్యూస్కి కానీ దానికి ఆ పిల్లోడికి ఇంట్లో ఫ్రూట్స్ కానీ డబ్బులు కాదు. ఇవాళ నాకేదో లక్షలు ఆస్తుంది, నాకు నా మొగుడు ఉన్నాడు, అటు సంపాదించేస్తాడు నా బిడ్డలో. నేను అసలు ఈ విషయం నేను చెప్పుకోకూడదు. నా బిడ్డలు చిన్నకున్నప్పుడే నా భర్త నన్ను వదిలేశాడు. నా బిడ్డల్ని కష్టపడి పోషించుకుంటున్నా. ఇదిగో చెయ్యి చూడండి, ఇక్కడ వీడియోలో మీకు తెలిసిద్ది. ఇక్కడ చెయ్యి వంకరపోయింది చూడండి. అంటే ఈ రైట్ హ్యాండ్ తోటి నేను బోనిక పక్క జరిగింది చూడండి బోను. ఈ రైట్ హ్యాండ్ తోటి నేను ఎంత కష్టపడ్డానో, ఎన్ని పనులు చేశానో. నేను మంచిదాన్ని, మా వాళ్ళందరూ రాంగ్గా నేను అంటలా. నా గురించి నేను చెబుతున్నా. పెయింట్ పనులు చేశా. పెయింట్ పనులు అంటే కడపలకి పెయింట్ వేస్తారా, ఆ డిజైన్ వేయడానికి వెళ్ళేదాన్ని. దర్వాదాలకి డిజైన్ హిందూస్ కడపలకి డిజైన్స్ ఉంటాయి చూడండి, ఆ డిజైన్ వేయడానికి వెళ్ళేదాన్ని. ముగ్గులు వేసేదాన్ని బయట, పెయింట్ ముగ్గులు. ఒక కడపకు వచ్చి 150 లేకుంటే 100 రూపాయలు. అప్పుడు నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అంత ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ చిట్టి వేసుకొని మెల్లగా బ్యూటీషియన్ నేర్చుకున్నా, సెక్యూరిటీ డ్యూటీ చేసా, బంగ్లాలో పని చేసా. పిల్లలు చిన్నగున్నప్పుడు చెయ్యని పని అంటూ లేదండి. సత్యంగా చూస్తున్నా. ఊరికి నేను వీడియోలు తీసినప్పుడు ఎవరికైనా కోరుకుని ఆశలు ఉండవా, ఏదో ఐబ్రోస్ అలా దిద్దుకొని ఏదో అలా పెట్టుకొని ఏదో నేను నా టైం పాస్కి నా మైండ్ సెట్కి ఏదో నేను వీడియోలు తీసుకుంటాను. కానీ నా నిజ జీవితం అంటే నా తమ్ముడిని, మా అమ్మని ఎక్కువ చూడలే. కానీ తమ్ముడిని మాత్రం చనిపోయే వరకు చూసా. కానీ తమ్ముడు 3 నెలలు ఇక్కడ కీమో రేడియేషన్ ఇప్పించుకొని డాక్టర్ అన్నాడు 3 నెలలే ఇవ్వాలి, తర్వాత ఇంక 3 నెలలు రెస్ట్ తీసుకోవాలమ్మా ఆయన. ఆ తర్వాత రిపోర్ట్లను బట్టి మళ్ళీ ఆయనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలా వద్దా అని మేము చెబుతాము, బాగా జాగ్రత్త చూసుకోండి అనేసి రిపోర్ట్లు ఇంకా ఫైల్ అన్ని ఇచ్చేసి తమ్ముడిని ఇంకా మాతో పాటు పంపించారు. ఇక తమ్ముడిని ఏం చేశాను, గుడివాడ తీసుకెళ్ళిపోయి ఇంక మా అమ్మల ఇంట్లో నేను వదిలేసేస్తే మా తమ్ముడు అన్నాడు 3 నెలలు అయిపోయింది. మా తమ్ముడు వెళ్తున్నాడు అనగా మా అమ్మ చనిపోయింది. అంటే హార్ట్ అటాక్ వచ్చేసింది. నేను అది మా అమ్మది స్టోరీ తర్వాత చెప్తాలే ఫ్రెండ్స్. అయితే తమ్ముడు గుడివాడ వెళ్ళిపోయి 3 నెలలు అయిపోయాక ట్రీట్మెంట్ రావాలి ఇక్కడికి హైదరాబాదు. అయితే ట్రీట్మెంట్కి రావాల్సి వచ్చి ఫస్ట్ నన్ను అడిగితే నేను కూడా నాకు ఇప్పుడు బాధపడుతున్నా. అరే నేనెందుకు అట్లా అన్నాను అంత మాట అనేసి నేను ఇప్పుడు బాధపడుతున్నా. అప్పుడు నేను ఏమన్నాను తెలుసా మా మరదల్ని, ఇగో ఇంతమంది అక్కలు ఉన్నారు కదా, నేను 3 నెలలు నేను చూసుకున్నా, వాళ్ళని కూడా పెట్టుకోమను, నాకంటే పెద్దోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడుగు కాసిమ్మ, మా మరదల పేరు కాసిమ్మ, వాళ్ళని అడుగు కాసిమ్మ, వాళ్ళు పెట్టుకుంటారు అని అంటే ఇంట్లో ఒక పెద్ద ఆవిడికి ఫోన్ చేసింది. వదిన ఇలాగా అమెరికా వదిన ఇలాగ అందే అంటే రాని వదిన ఇలాగ అందే, ఇంకింతమంది ఉన్నారు కదా వాళ్ళల్లో ఎవరో ఒకరిని చూసుకోమను అని మొండికేసింది. మరి మీ ఇంటికి రామంటే అమ్మ మీ అన్న ఊరుకోడు, అమ్మ మా ఆయన ఊరుకోడు, మళ్ళీ గొడవలు అయితే తాగుతారు చేస్తారు, ఎందుకు రిస్క్. తమ్ముడు కోసం తోడబుట్టినాడు కోసం అంటే మొగుడు కోసం తోడబుట్టినాడు వదిలేసుకుంటారు ఫ్రెండ్స్. ఒక్క కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నిజంగా మీరు ఫ్యామిలీలో ఒక నెంబర్ అయితే ఒక్క కామెంట్ పెట్టండి. రియల్గా అడుగుతున్నా, చూసుకోరా తోడబుట్టిన తమ్ముని చూసుకోరా. అందుట్లో ఆడు ఒక్కడే కదా, ఇప్పుడు 2 అన్నలు 2 తమ్ముళ్ళు ఉన్నారంటే కూడా అసలు వాళ్ళు కూడా వదిలిపెట్టరు. ఇంకా మళ్ళీ మేము దేవుడి బిడ్డలం బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తాము. నేను రియల్గా ఒప్పుకుంటున్నా. మళ్ళీ తెల్లారులేసే ప్రార్థనలో బైబిల్లో ఇదేనా, నీ పక్కనున్న సహోదరిని ప్రేమించకపోతే నువ్వు సొంగలు కార్చి ఏడ్చి ప్రార్థన చేసినంత నీ ప్రార్థన నేను ఎలా తీసుకొని నీకు జవాబు అంటే మనం ఏడ్చి ప్రేయర్ చేస్తాం కదా, నా పిల్లల్ని ఇలా చూడండి ప్రభా, నాకు డబ్బు కావాలి, పిల్లలకి రక్షణ ఇవ్వండి, అది దాని కోరికలు కోరుతాం కదా ప్రార్థనలు ఏడ్చి. ఆయన ఎలా ఇస్తాడు రిటర్న్? నీ పక్కనున్న బైబిల్లో రాసిందండి క్లియర్గా, నీ పక్కనున్న సహోదరిని క్షమించలేనప్పుడు నీ ప్రార్థనలు ఎన్ని చేసినా నేను తీసుకున్నాను. మళ్ళీ నేను చర్చికి వెళ్ళను. నేను 5 సంవత్సరాలు అయింది నేను చర్చికి వెళ్ళక, 5 సంవత్సరాలు. నిజంగానే ఒప్పుకుంటానండి. ఎందుకంటే వెళ్తాం, ఒక నీతిగల బండ మీద నిలబడ్డామంటే అదే బండ మీద నిలబడాలి, అదే త్రూలు వెళ్ళిపోవాలి. ముళ్ళ తప్పులు కంపలు ఊబులు ఎన్ని వచ్చినా అట్లా జరుపుకుంటే ఆ దేవుని మెట్లు ఎక్కుతూనే ఉండాలి. కానీ నాకు అలాంటి స్థితి, నాకు అంటే అలాంటి ఆలోచన
ఇప్పుడు ఎవరో తిడతారు, వాళ్ళని తిట్టుకోకుండా ఎవరో అంటారు. అలా ఉంటే వెచ్చగానన్ను ఉండాలి, లేదంటే చల్లగానన్ను ఉండాలి. నులివెచ్చగున్న వాళ్ళని నరకంలో అగ్ని ఆరదు పురుగు చావదన్న దాంట్లో దేవుడు పాడేస్తానన్న. నేను అదొక్కటి మనసులో పెట్టుకొని మారితే పూర్తిగా దేవుళ్ళో ఉండిపోవాలి. యేసయ్య బైబిల్ పట్టుకొని ఆ చర్చిలకు వెళ్తూ మంచి పనులు చేస్తూ కార్యాలు చేస్తూ. కానీ మా వాళ్ళు ఉన్నారే, నేను చర్చికి వెళ్ళను కానీ నీతిగా ఉంటా. నీతిగా అంటే తోడబుట్టిన వాళ్ళల్లో సహాయం, దాంట్లో ఎవరికైనా హెల్పింగ్, దాంట్లో బిడ్డల్ని ఎలా చూసుకోవాలో, తల్లిదండ్రుని ఎలా పోషించాలో దాంట్లో నీతిగా ఉంటా. నేను నీతిమంతురాలనని నేను చెబుతున్నా. ఎవరమైతే నేను నీతిమంతుల్ని అననంటే దేవుడు కూడా ముఖం మీద కేకరించి చూస్తాడు. నీతిమంతుడంటే ప్రభు ఒక్కడే, పరిశుద్ధుడంటే ఆయన ఒక్కడే. కింద మనం పాపంతో పుట్టాము, పాపంతోనే వెళ్ళిపోతున్నాం పైకి, అంతే. కానీ నా వాళ్ళు ఉన్నారే చాలా కుట్ర కన్నితులు. నా తమ్ముడి విషయంలో లాస్ట్కి ఆమె పెద్ద ఆవిడ తీసుకెళ్ళనంటే ఏడిచి ఏడిచి మా తమ్ముడు కుమిలిపోయి ట్రీట్మెంట్కి హైదరాబాద్ రాక కుమిలిపోయి గుడివాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే, నేను ఒక ఫోటో పెడతాను. ఒక చర్చి అతను, ఒక పాస్టర్ వచ్చి 5,000 చెక్కి చెల్లెలు, 7 అక్క చెల్లెళ్ళు పెట్టుకొని, 7 తోడబుట్టిన వాళ్ళని పెట్టుకొని, అందరి దగ్గర డబ్బు లేదని కాదు, మళ్ళీ మా పిల్లలందరూ లక్షలు సంపాదిస్తారండి. డబ్బు మా పిల్లలు జాబులు చేసి లక్షలు సంపాదిస్తారు. మరి మా తమ్ముడికి ఎందుకు చూడలేకపోయాము? మా తమ్ముడికి ఎందుకు హాస్పిటల్ చూపించలేకపోయాము? ఎందుకు చూపించలేకపోయాము? చూపించలేము, చూపిరు. కానీ నేను చూపించా. వాళ్ళు తీసుకురాక నా తమ్ముడు గవర్నమెంట్ హాస్పిటల్లో లాస్ట్ 5,000 చెక్ తీసుకుని చనిపోయినాక గుడివాడే తమ్ముడు 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 అని ఎడితే ఏంటి డ్రామాలండి. అదండి లాస్ట్కి మా తమ్ముని అలా చంపేశారు. తోడపుట్టిన వాళ్ళందరం కలిసి నాతో సహా. అదే నేను రెండోసారి కూడా నేను తెచ్చుకొని ట్రీట్మెంట్ ఇప్పించుంటే బ్రతికేవాడు ఇంకొక 10 సంవత్సరాలు. ఎవరిమైనా ఎప్పటికైనా వెళ్ళాల్సిందే. కానీ ఇప్పుడు నేను ఎంత బాధపడుతున్నా, వాళ్ళు తీసుకెళ్ళాలి, వాళ్ళు చూడాలి, వాళ్ళు రెండోసారి వాళ్ళు చూపించాలని నేను మొండు పట్టాను కదా. అందుకే నా తమ్ముడు నాకు లేకుండా పోయాడు. అది నాలాగా మీ కుటుంబాలలో ఒక్కగానొక తమ్ముడు ఏదన్నా సహాయం కోసం అడిగినట్లుంటే తోడబుట్టిన వాళ్ళకి, అక్క చెల్లెలు చెప్తున్నాను ఫ్రెండ్స్, వీలైతే అంటే సహాయం చేయండి. ఆస్తులు ఇవ్వాలంటే పోతాయి, అంతే, వేరే ఏం చేయలేము. సహాయం చేసి ప్రాణాపాయంలో ఉన్న, రోగిష్టిలో ఉన్న కొంచెం ఓపిక తెచ్చుకొని చూపించుకొని మన కుటుంబంలో మన తోడబుట్టిన బతికించుకుందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే, నాలుగు తోడబుట్టిన వాళ్ళు ఎవరన్నా ఒక్కరుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకి తెలవాలని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే మా ఊర్లో వాళ్ళందరూ తెలవాలి. నేను ఏ రోజు కూడా నాకు ఇలాంటి ఆలోచన నాకు పెట్టాలని. ఈ రోజున నేను ఎంత కష్టపడ్డాను, ఏ ప్లేస్కి నన్ను లాక్కెళ్ళారు, ఏ ప్లేస్కి నన్ను తిట్టారో చేశారు, మా ఊళ్ళో తిట్టారు, నేనంటే ఓరవలేకపోతున్నారు. సరేనా ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉన్నాయి.